జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితి సమీక్షిస్తున్నారు. పూర్తిగా జేసీబీల సాయంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలను అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమన్నా ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఆ పెద్ద కొండరాయే ఇప్పుడు అత్యంత డేంజర్గా కనబడుతుంది. ఆ కొండరాయి కిందే ఒక డాబా ఉంది. ఆ డాబా లోపలే 3 మనుషులు ఉన్నారనేది ప్రాథమికంగా చెప్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ కొండరాయిని ఏ విధంగా తొలగించాలని అధికారులు తర్జన భర్జన గురవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముందు ఇదంతా తొలగించుకుంటూ వెళ్తే తర్వాత దాని వరకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ పక్కనున్న శిథిలాలను తొలగించి తర్వాత కొండరాయిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తారు. లోపల మనుషులు ఎంతమంది ఉన్నారని ఎగ్జాక్ట్గా చెప్పనప్పటికీ 3 మాత్రం ఉన్నారని చెబుతున్నారు. చూడాలి మరి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏంటనేది. ప్రస్తుతానికైతే కాపాడిన 6గురిలో 5గురు ప్రస్తుతం చికిత్స పొందుతారు. ఒక పరిస్థితి విషయం ఉంది. వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. సో విజయవాడలోని మొఘల్ రాజపురంలో కొండచెర్ల విరిగిపడిన సిచ్యువేషన్ మనం చూస్తే కనుక కొంత ఇక్కడ విజువల్తో చూడొచ్చు మీరు. ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా అయితే నిల్చున్నాడో ఆ రకంగానే కుంగిపోయాడు. పూర్తిగా కూడా మట్టి కప్పేసింది ఆయన్ని. కేవలం నడుము పైన భాగం మాత్రమే బయట ఉంది. మిగిలింది మొత్తం కూడా ఆ మట్టిలో కూరుకుపోయింది. అంటే కొండచెర్లు ఒక్కసారిగా విడిపడంతో శిథిలాలతో పాటుగా చాలా వరకు మట్టి కూడా ఆ కొండచెర్లతో పాటుగా వచ్చింది. కాబట్టి వాటి కారణంగా ఉన్న చోటుగా ఉన్నట్టుగానే ఆ వ్యక్తి అందులో కుంగిపోయాడు. చుట్టూ మట్టి కప్పేసింది ఆయన్ని. కొండచెర్లు కూడా ఆయన పీల పడిపోయాయి. కొంత నడుంపై నుంచి భాగం మొత్తం కూడా కనబడుతున్నప్పటికీ లోపల మొత్తం కూడా మునిగిపోయాడు. ఇటువంటి చాలా డిస్టర్బింగ్ విజువల్స్గా ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్గా ఆ వ్యక్తి మృత్యుంజయుడిగా చెప్పాలి. ఎందుకంటే చుట్టూ శిథిలాలే ఉన్నాయి. అక్కడ ఒక బండరాయి తగిలినా లేదంటే ఇంకేదైనా గోడకు సంబంధించి ఇటుకరాయి పడినా కూడా ఆ వ్యక్తికి కొంత గాయమయ్యే. డెఫినెట్గా ఇప్పుడు కూడా చాలా గాయాల పాలయ్యాడు. కానీ ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో కొండచెర్లు విరిగిపడే కారణంగా 4 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇప్పటికే 5గురిని కాపాడే అధికారులు 5గురిలో 3గురిని ఆసుపత్రి తరలించారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది కూడా ఉండే రకంగా అంటే అక్కడ ఒక దాబా కూడా ఉంది. ఆ దాబాలో సుమారుగా 3 ఉండే అవకాశం ఉంది. వారంతా కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. చూడొచ్చు మీరు ఏ స్థాయిలో అక్కడ విధ్వంసం జరిగింది అనేది. కొండచెర్లు ఒకసారిగా ఆ పెద్ద బండరాయిలు విరిగిపడడంతో ఆ ఇంటి పైన పడడంతో ఇల్లు పూర్తిగా శిథిలమైంది. ఇల్లు పూర్తిగా కూడా ధ్వంసమైపోయింది. కనీసం నామరూపాలు లేకుండా అక్కడ ఇల్లు ఉండేనా ఆ రకంగా కూడా క్వశ్చన్ రేజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అంతటి స్థాయిలో నామరూపాలు లేకుండా ఆ ఇల్లు పూర్తిగా కూడా ధ్వంసమైంది. దానిపైనుంచి పూర్తిగా బండరాళ్ళు ఇతర ఇంటి శిథిలాలు కూడా పడి ఉన్నాయి. రెస్క్యూ టీమ్ కూడా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సో గోడకి అక్కడ మీరు చూడొచ్చు ఒక గోడ కనబడుతోంది. కొండ చర్యలు ఆనుకొని ఆ కొండకి ఆనుకొని అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సో భారీ వర్షాల కారణంగా ఆ కొండ చర్యలు నానిపోయాయి. దీంతో అక్కడి నుంచి ఒక్కసారిగా కొండచెర్లు విరిగిపడడంతో మీరు చూడొచ్చు ఎంతటి స్థాయిలో కొండకి ఆనుకొని ఇల్లు నిర్మాణం జరిగిందో చూడొచ్చు. చాలా సామాన్య జీవితాలవన్నీ కూడా చాలా చిన్న చిన్న పక్కా ఇల్లు నిర్మించుకొని ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంత కొండచెర్లు విరిగిపడడం కారణంగా వారి జీవితాలు ఒక్కసారిగా రోడ్డున పడిపోయాయి. రోడ్డున పడమే కాకుండా వాళ్ళ చుట్టూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబీకులు కూడా మరణించడం జరిగింది. తాజాగా అక్కడ రెస్క్యూ టీం ఆపరేషన్స్ చేపడుతున్న నేపథ్యంలో ఒక వ్యక్తి ఆ శిథిలాల మధ్యలో పూర్తిగా నడుము లోపలి భాగం నడుము కింద భాగం మొత్తం కూడా కాళ్ళు అవన్నీ కూడా ఆ మట్టిలో ఆ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నాయి. వాటిని ఆయన బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. చూడొచ్చు మీరు ఎంతటి ఇబ్బందికర దృశ్యాలను. ఎందుకంటే ఆ వ్యక్తి బహుశా ఊహించి ఉన్నాడు ఇంత వర్షం వస్తుందని. కానీ ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు అక్కడే ఉంటున్నారు, ఆ నివాసంలోనే ఉంటున్నారు. కానీ ఈ స్థాయిలో కొండచెర్లు విరిగిపడతాయని కానీ ఆ కొండచెర్ల కారణంగా తమ యొక్క బంధువులు మరణిస్తారని కానీ తన కుటుంబీకులు ఇబ్బంది పడతారని కానీ ఆయనకి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని కానీ ఆయన బహుశా ఊహించి ఉన్నాడు. తెల్లవారుజామున జరిగినటువంటి ఒక్కసారిగా వర్షాల కారణంగా కొండచెర్లు విరిగిపడడం అనేది ఆ కుటుంబాన్ని పూర్తిగా కూడా చిదిమేస్తోంది. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా వరకు డిస్టర్బింగ్ విజువల్స్గా ఉన్నాయి. కానీ అక్కడ జరిగినటువంటి విషయాన్ని మీ దృష్టి తీసుకురావడం కోసం, మీ అవగాహన కోసం మాత్రమే